ఇవాళ నా వంటశాలలో సర్వపిండి తెలంగాణ స్నాక్ చేద్దామా? సో ముందు అన్ని ఐటమ్స్ రెడీ చేసుకుందాం. దానికి ఆనియన్ కొంచెం చాప్ చేసి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాం చిన్న చిన్నగా. మరి చిన్నగా చేయలేదు, కానీ చిన్నగా కట్ చేసుకోవచ్చు. కొత్తిమీర అండ్ ఇక్కడ వచ్చి నానబెట్టిన శనగపప్పు, ఇదేమో బియ్యపిండి. ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నా చూపిస్తా, బట్ అన్ని పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఇక్కడ నేను ఏం దంచుతున్నా అంటే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం గల్లుప్పు, దొడ్డుప్పు ఏమంటారో మీరు, అది దొడ్డుప్పు వేస్తే ఏంటంటే మంచిగా ఎట్లా దంగుతుంది అన్నట్టు, ఈజీగా ఉంటుందని అట్లా కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే మిగతా ఉప్పు మన పిండిలో వేసుకుంటాం కనుక. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా దంచుకున్నాము. మరీ మెత్తగా అవసరం లేదు, ఇట్లా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. సో ఇది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిగడ్డ, కొత్తిమీర, పెట్టుకున్న శనగపప్పు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ కొంచెం ఇస్ గుడ్. కొంచెం కారపొడి, కారం సరిపోదు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి, ఒకసారి పిండి కలిపినాక కొంచెం టేస్ట్ చూసి ఇంకా పడుతుంది అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కనుక అంత కారపొడి అవసరం లేదు. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు ఆబ్వియస్లీ. కొంచెం పసుపు, కొన్ని నల్ల నువ్వులు వేయించనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెనం మీద సెమీ రోస్ట్ అవుతుంది కనుక మనం వేయించనక్కర్లేదు. కొన్ని వేయించిన పల్లీలు, ఇప్పుడు ఇది ఇంకా మంచిగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని అంత ఇట్లా కొంచెం మిక్స్ అయినాక వేసుకుంటే కొందరు అల్లం వెల్లిపాయ కూడా వేసుకుంటారు. నాకెందుకు అది కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది, అందుకే నేను ఎక్కిను. మీకు ఆ టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం. మరీ మెత్తగా కలపద్దు, అట్లానే మరీ లూజ్గా కలపద్దు. సారీ, మరీ మెత్తగా కలపద్దు, అట్లానే మరీ గట్టిగా కూడా కలపద్దు. కొంచెం ఇలా మన చేయితోని పెన్నం మీద అద్దితే మరి పల్చగా అట్లా కాకుండా లూజ్గా కాకుండా మంచిగా ఈజీగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉండాలి. కొందరికి సర్వపిండి ఎర్రగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి వేసుకోకుండా కారపొడి వేసుకుంటే రెడ్గా కనిపిస్తుంది. నాకు పచ్చిమిర్చితో వచ్చే టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది, అందుకని నేను పచ్చిమిర్చి వేస్తున్నా. లేకపోతే పచ్చిమిర్చి మొత్తం స్కిప్ చేసి డైరెక్ట్ కారపొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మూకుడు తీసుకొని దాంట్లో ఇట్లా ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా దాన్ని ఈవెన్గా గిన్నెకి రుద్దాలి. ఎందుకంటే మనం ఇట్లా రుద్దకుండా పిండి దీనికి పెడితే పిండి మొత్తం అతుక్కుంటుంది. అందుకని మనం మంచిగా ఇట్లా నూనె మొత్తం చుట్టూరంగా రుద్ది దీనిలో ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసి ఒత్తుకుంటూ ఉండాలన్నట్టు.
ఇది ఎట్లా అంటే ఒక ఈవెన్ కన్సిస్టెన్సీగా ఒత్తుకుంటూ ఉండాలి. ఫస్ట్ మిడిల్లో ఒత్తాలి. ఒత్తుతూ ఉంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్ప్రెడ్ అవుతున్న కొద్దీ చుట్టూ రంగు కూడా ఒత్తుతూ ఉండాలి. అప్పుడు ఏమైందంటే మనకి ఎడ్జెస్ కూడా ఏదైనా స్ప్లిట్ అయినా దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అట్లా మిడిల్లో ఒత్తుకుంటూ దెన్ చుట్టరంగా ఒత్తుతూ ఉంటే ఈవెన్గా మన వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయ్యి పిండి కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈవెన్ కన్సిస్టెన్సీగా ఉంటుంది అన్నట్టు. అట్లా ఎట్లా అంటే మరీ పలుచగా ఒత్తుకోవద్దు, అట్లని మరీ థిక్ కూడా ఉండదు. ఒక 3 mm to 4 mm థిక్నెస్ ఉండే అంత వరకు ఒత్తుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈవెన్గా మంచిగా ఒత్తుకున్నాక దీనికి ఏంటంటే కొన్ని రంధ్రాలు చేయాలి. రంధ్రాలు ఎందుకు అంటే మన ఆయిల్ కూడా ఈవెన్గా అందులోకి డిస్ట్రిబ్యూట్ అయ్యి బయట లోపల కింద పైన ఈవెన్గా మంచిగా కుక్ అవ్వడానికి. ఇదేంటంటే మనం దీనిలో ఎక్స్ట్రా ఏం పొయ్యము, మళ్ళీ ఆయిల్ కానీ ఏమైనా మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఒకవేళ బాగా పిండి డ్రై అవుతుంది, ఆయిల్ అంతా పీల్చుకుంది అంటే అప్పుడు ఆ రంధ్రాలలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోయాలి, కానీ లేకపోతే అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని ఏంటంటే దీన్ని ఇంకా స్టవ్ మీద ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఒక 6 to 10 minutes డిపెండ్స్ మన గ్యాస్ ఎంత కన్సిస్టెన్సీ ఉంటుందో దాన్ని బట్టి కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూపిస్తా. ఇట్లా కుక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో మనం దాన్ని తిప్పాల్సిన అవసరం ఏం లేదు. అట్లనే కింద కొంచెం ఇట్లా బర్న్ అయ్యేంత వరకు కుక్ చేసి తీసేయాలి. ఒక సైడ్ ఇట్లా ఎడ్జెస్ కుక్ అవుతుంది కదా, ఇక్కడ ఇట్లా ఎడ్జెస్ అంతా కుక్ అయ్యి అట్లా లేస్తూ ఉంటుంది అన్నట్టు. మొత్తం కుక్ అయినాక కుక్ అయిందని ఎట్లా తెలవాలి అంటే ఇట్లా. సో ఇటు సైడ్ అయ్యింది, ఇంకా ఇటు సైడ్ కాలేదు. సో అట్లా కుక్ అయినాక అప్పుడు తిప్పాల్సిన అవసరం లేదు. కొందరు తిప్పుతారు, తిప్పుకున్నా ఏం కాదన్నట్టు. కింద కొంచెం మాడినట్టు, మరీ మాడద్దు, కొంచెం ఇట్లా అడుగంటినట్టు అయినప్పుడు ఆటోమేటిక్లీ లోపల కూడా పైన కూడా కుక్ అవుతుంది. సో అప్పుడు తీసేయాలన్నట్టు. అది ఇంకా అవ్వలేదు, అది అయ్యే వరకు చూసి పని. సో కుక్ అయిపోయింది. ఇట్లా లేస్తుంది అన్నట్టు. మొత్తము లేసిందంటే కుక్ అయిపోయినట్టు. కిందనే మీకు మాడినట్టు అనిపిస్తుంది, బట్ మాడదు అట్లా రెండు. సో బేసికలీ ఇది కుక్ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది ఇంకొకటి, ఇది కూడా అయిపోయింది. సరేనా, అది కొంచెం ఎక్కువ కొంచెం అడుగంటింది ఇది. అండ్ అడుగంటాలి, అడుగంటితేనే బాగుంటుంది. సో ఇది కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇంక ఇది సర్వ్ చేసుకోవడం. సో ఇట్లా సర్వపిండి ఒక సైడ్ ఇట్లా కొంచెం మాడినట్టుండి ఇట్లా ఉండాలి. ఇప్పుడు యమ్మీ టేస్టీ. దీని మీద నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఇట్లా తినచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. సర్వపిండి చేయడం అయిపోయింది. సో నేను ముక్కలుగా చూర చేసిన, బట్ ఇప్పుడు తింటున్నా నేను. మంచిగా ఒక సైడ్ కొంచెం మాడి, ఇంకో సైడ్ సాఫ్ట్గా యమ్మీ సర్వపిండి రెడీ. మీకు సౌండ్ వినిపించి ఉంటుంది, క్రంచిగా అవుట్ సైడ్, సాఫ్ట్గా ఇన్సైడ్. సో ఇది సర్వపిండి.